టీటీడీ ఎస్వి గోశాలలో ఆవులు చనిపోయాయంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనపై టీడీపీ వైసీపీల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు విసుక్కున్నారు. దాంతో తిరుపతి గోశాల వద్ద పెద్ద హైడ్రామా నడిచింది. పోలీసులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో మోహరించారు. గోశాలపై వైసీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆరోపించారు. అందరూ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నాం. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ హియర్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఇంట్లో కూర్చొని ఇంకా లుంగి ఇప్పుకోకుండా ఆడ కూర్చుంటే అట్ట రావాలా? ఇక్కడ ఏదో గోశాలలో ఏదో అన్యాయం జరిగింది అంటివి చూపాలా? అందుకో అందరూ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నాయి. అదో కామస్ ఉన్నా మురళన్న అందరూ టోటల్ అందరం ఇక్కడే ఉన్నాం. సో ఇంకా నీకు రావడానికి ఏం ప్రాబ్లము? అది కూడా పోలీస్ ఎస్కార్డ్తో పాటు మీలాంటి పనులు చేయవు. ఏదో హౌస్ అరెస్టులు చేసే రకాలు కాదు. మీకోసం పొద్దున్నే వచ్చి వెల్కమ్ కూడా చెప్పినారు పోలీసు వాళ్ళు. రండి, అవసరమైతే ముందు పైలటింగ్ పెడతా, అది కూడా ఎస్పీ గారు చెప్తా, తీసుకురండి. ఆడికి వచ్చి చూసుకో, ఏమేమి ఉందో ప్రతి ఆవుని లెక్కేసుకో. మేము అందరం ఉన్నాము, లెక్క చెప్పు, చూసుకో. మీ 5 ఏళ్ల కాలంలో ఏమేమి 5 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు 5 ఏళ్ళు ఉన్నావు, ఎంక్వైరీ చేస్తాము. ఎన్ని ఆవులు ఉన్నాయో ఎన్ని దూడలు ఉన్నాయో నీకు నోట్ లెక్క ఉంటది, లెక్కేసుకో రా. దీనికి నువ్వు ఇంట్లో కూర్చొని ఈ నొప్పి ఆ నొప్పి అంటే కుదరదు. టీడీపీ ధీటుగా వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఈ గోశాల సందర్శించడానికి ఒకరేంటి ఇద్దరేంటి అని వైసీపీ రాకూడదు, ఎమ్మెల్సీ రాకూడదు అంటే ఏంటి పోలీసులు నాకు అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఉండాలని రావద్దని చెప్పడానికి దమ్ముంటే రా అనిపిస్తుంది. వాడు ఒక్కరు రండి, అర్థం రండి, ఒకటిన్నర రండి, ఏంటి ఆడమించారు. పోలీసుల తీరుకు నిరసనగా భూమన్ తన ఇంటి వద్దనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈలోగా భూమన తనయుడు గోశాల వద్దకు చేరుకుని లోపల వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కరుణాకర్ రెడ్డి తనయుడిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రండి, అర్థం రండి, ఒకటిన్నర రండి, ఏంటి ఆడమించారు. భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు తీవ్రంగా టీడీపీపై విమర్శలు చేశారు. అక్కడేమో ఇంటి దగ్గర పోలీసు వాళ్లతో ఆయన నిర్బంధిస్తారు. వస్తే లోపలికి నన్ను కూడా అలో చేయడం లేదు. ఎంపీ గారు కూడా బయటనే కూర్చున్నారు. ఆయన్ని ఆపేశారు. మమ్మల్ని లోపలికి పంపించడం లేదు. ప్రభుత్వం లో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, సాక్షాత్తు టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారే సవాల్ విసిరారు. లోపల జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళేమో రమ్మని నేరుగా కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. మేము వీటికి వచ్చాం, మమ్మల్ని లోపలికి అనుమతించడం లేదు. ఎంపీ గారిని కారులోనే కూర్చోబెట్టారు. కనీసం వాళ్ళకి చెప్పండి అన్నా మేము వచ్చామన్న విషయాన్ని పులివర్తి నాని గారికి, అలానే సుధీర్ గారికి, వాళ్ళు నేరుగా కరుణాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి రండి, మేము ఇక్కడే ఉన్నామని అన్నారు. అని ప్రూవ్ చేయాలనుకుంటారు. మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
మమ్మల్ని పంపండి. ప్రభుత్వాన్ని నడిపేటటువంటి టీడీపీ పార్టీ అధ్యక్షుడే సవాలు విసిరి ఆయన పత్తలేడు, ఎవరినో పంపించాడు. సరే వాళ్ళకైనా సమాధానం చెప్తామనంటే లోపలికి కూడా రానియడం లేదు. ఇదేనా న్యాయము? ఇదేనా మీరు హిందువులందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి విషయం? టీటీడీలో జరుగుతున్నటువంటి తప్పిదాలను మేము తప్పు చెప్పినాం కాబట్టి తప్పంతా మాదేనని చెప్పి మా మీద వ్యక్తిగత దూషణలు కరుణాకర్ రెడ్డి గారు నిరూపిస్తారు. మీరు ఎస్కార్ట్ను పంపించి మేము తీసుకొని వస్తాం, కరుణాకర్ రెడ్డి గారు రండి అని అన్నారు. పంపించండి ఎస్కార్ట్ని. నేను అది అడగడానికే వచ్చిన. ఆడ 4 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మీకు చేతనైతే పోలీసు వాళ్ళని పంపించి కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికి రప్పించండి. గోశాల వ్యవహారంలో రాజకీయ పార్టీ నేతలు చేస్తున్న హడావుడిలో నిజమేమిటో అర్థం కాక వీక్షకులు తలలు పట్టుకుంటున్నారు. గోశాలలో గోమాతలు చనిపోయాయని వైసీపీ ఆరోపిస్తుంటే నీరందక చనిపోయాయని అధికారులు అంటున్నారు. ఏమిటో ఈ లీలలు ఆ వెంకన్నకే తెలియాలి ఏం జరిగినా.